ఈరోజు ఈ వీడియోలో మనం కుంకుమార్చన గురించి, దాని ప్రాముఖ్యత తెలుసుకుందాం. కుంకుమార్చన అంటే అమ్మవారిని లేదా ఏదైనా ఇతర దేవతా రూపాన్ని, వారి నామాలను జపిస్తూ కుంకుమను సమర్పించడం. ఇది హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పూజా విధానాలలో ఒకటి. కుంకుమార్చనను వివిధ పద్ధతుల్లో చేస్తారు. దేవతామూర్తి పాదాలకు కుంకుమని సమర్పించడము, పాదాల నుండి శిరస్సు వరకు కుంకుమతో నిండారుగా అర్చించడము, కుంకుమను నీటిలో లేదా పన్నీరులో కలిపి అభిషేకం చేయడం. కుంకుమను ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది కుంకానికి. అది శక్తితత్వాన్ని ఆకర్షించే గుణం. ఎరుపు రంగు. కుంకుమలోని ఎరుపు రంగు ప్రకాశ గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రకాశం నుండే శక్తితత్వం ఉత్పన్నం అవుతుంది. ఆకర్షణ శక్తి. కుంకుమకు శక్తితత్వాన్ని ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది. మనం కుంకుమతో అర్చన చేసినప్పుడు దేవతా విగ్రహాలలో నిక్షిప్తమై ఉన్న స్థితి శక్తి ఎరుపు రంగు ప్రకాశంతో మేల్కొని జాగృతమవుతుంది. గ్రహణ శక్తి. కుంకుమకున్న గ్రహణ శక్తి వలన అది దేవతా విగ్రహాల నుండి వెలువడే ఆ దివ్య శక్తిని గ్రహించి తనలో నిలుపుకుంటుంది. భగవత్ శక్తిని పొందే మార్గం. పూజలో అర్చించిన కుంకుమను మనం బొట్టుగా ధరించినప్పుడు అందులో నిక్షిప్తమైన భగవత్ శక్తి మనకు లభిస్తుంది. ఇది మన శరీరంలోని ఆజ్ఞాచక్రంపై ప్రభావం చూపి సానుకూల శక్తిని, ప్రశాంతతను అందిస్తుంది. ఈ శక్తి మన మనస్సుపై, శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపి ఆటంకాలను తొలగించి శుభాలను చేకూరుస్తుందని నమ్మకం. పవిత్రత, శుభ సంకేతం. కుంకుమ అనేది సౌభాగ్యానికి, పవిత్రతకు, శుభానికి సంకేతం. ముఖ్యంగా హిందూ సాంప్రదాయాల్లో స్త్రీలు కుంకుమను నుదట ధరించటము శ్రేయస్కరంగా భావిస్తారు. అమ్మవారి పూజలలో కుంకుమార్చన చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. మానసిక ప్రశాంతత. కుంకుమార్చన చేసేటప్పుడు దేవతా నామాలను జపించడం వల్ల మనసు ఏకాగ్రత పొందుతుంది. ఇది మానసిక ప్రశాంతతను, సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది. కుంకుమార్చన కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదు. ఇది దివ్యశక్తిని పొందడానికి, మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ఒక శక్తివంతమైన సాధనం. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.